హాయ్ అండి. ఈరోజు ఐసీటీలో భాగంగా భావనోద్భవము గురించి అయితే చూద్దామండి. ఈ టాపిక్ గురించి దీని తర్వాత ఇంకొక 1 or 2 టాపిక్స్ ఉన్నాయి. దాంతో ఐసీటీ ఏ అనేది కంప్లీట్ అవుతుంది. సో రిమైనింగ్ టాపిక్స్ గురించి కూడా చేశానండి క్లాసెస్. చూడండి, జస్ట్ మీకు ఐడియా అన్న వచ్చింది కదా ఎలా ప్రిపేర్ అవ్వాలని. ఫస్ట్ టైం ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఐసీటీ ఈ పారాగ్రాఫ్స్ అంతట్లో కూడా అంత ఇంపార్టెంట్ మ్యాటర్ ఏం లేదండి. చదివాను, ఇప్పుడు కాదు, ఇదివరకు రాసిన టెట్స్కి అప్పుడు ప్రిపేర్ అయ్యాను. అయితే ఇక్కడ చూడండి, 2 times టెట్లో ఇచ్చారండి. 2 బిట్స్ కింద ఇచ్చారు. టెట్ అని రాస్తున్నాను కదా. వివిధ వస్తువులు లేదా విషయాల మధ్య సంబంధాన్ని గుర్తుల ద్వారా తెలుపునదే భావన అని ఈ లైన్ ఇచ్చి భావన యొక్క నిర్వచనంగా ఇచ్చారనమాట టెట్లో. నెక్స్ట్ వచ్చి, ఒక వస్తువుకు కానీ వ్యక్తికి కానీ సంఘటనకు కానీ పరిస్థితిని కానీ సంబంధించి కల్పించి సాధారణ అవగాహనను భావన అంటారు. డైరెక్ట్గా ఈ 2 లైన్స్ ఇచ్చి టెట్లో అడుగున్నారండి భావన గురించి. నెక్స్ట్, భావనలో ఏర్పడే విధానం అని ఇచ్చారండి 5 points. చాలా జనరల్గా ఉన్నవి, దాంట్లోంచి చెప్పుకోదగ్గ బిట్స్ అయితే టెట్స్లో కానీ ఇప్పుడు రాలేదు. భావనలు ఏర్పడే క్రమం అండి, ఇది ఇంపార్టెంట్. భావనలు సాధారణంగా 2 పద్ధతుల్లో ఏర్పడతాయి. అవి లక్షణాలు నిర్వహించుట ద్వారా, దీన్నే సాంప్రదాయక విధానం అంటారు. రెండవది దృష్టాంత విధానం అని అంటారు. ఈ దృష్టాంత విధానానికి మరొక పేరు మాతృక విధానం అనమాట. ఈ 2 పద్ధతుల్లో భావనలు అనేవి ఏర్పడతాయి. సాంప్రదాయక విధానంలో లక్షణాలను నిర్వహించడం ద్వారా భావనలు ఏర్పడితే, ఈ దృష్టాంత భావనలు ఏర్పడే క్రమంలో నిర్దేశిత లక్షణాల ఆధారంగా, నిర్దేశిత లక్షణాలు అని ఇస్తే అది దృష్టాంత అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి, ఈ సాంప్రదాయక విధానానికి ఒక ఎగ్జాంపుల్కి ఇచ్చారు చూడండి ఇంకా క్లియర్గా. సాంప్రదాయక విధానంలో త్రిభుజం అనగా 3 భుజాలతో ఏర్పడే ఒక సంవృత జామితీయ పటం. నెక్స్ట్, దృష్టాంత విధానంలో పైన పేర్కొన్న లక్షణాలతో కూడిన ఏ ఆకారంలో ఉన్న దానినైనా త్రిభుజం అంటారు. సో పైన ఏమని చెప్పారంటే, ఒక త్రిభుజంకి 3 భుజాలతో ఉంటే త్రిభుజం అంట అనే భావన వస్తే దాన్ని సాంప్రదాయిక అన్నారు. ఈ దృష్టాంత విధానంలో ఈ లక్షణాలతో ఉన్న ఏదైనా చూసినా కూడా త్రిభుజం అనే అంటారు. ఉదాహరణకి ఇలా రైట్ యాంగిల్ ట్రయాంగిల్, స్కాలియన్ ట్రయాంగిల్, ఐసోసిలస్, ఇలా ఏదన్నా కూడా ట్రయాంగిల్స్లో ఈ 3 భుజాలు కలిసి ఇట్లా ఉండగానే దాన్ని ట్రయాంగిల్గా డిక్లేర్ చేస్తాం కదా. సో దృష్టాంత విధానం. ఈ లైన్ ఇంపార్టెంట్ అండి. ఏ రకమైన భావననైనా ముందుగా యత్నదోష పద్ధతిలో నేర్చుకుంటారు, ఆ తర్వాత క్రమబద్ధీకరించుకుంటారు. భావనలో ఏర్పడే క్రమం ఏంటంటే యత్నదోష పద్ధతిలో. అది ఇంపార్టెంట్ పాయింట్ అండి. నెక్స్ట్, భావనలు వర్గీకరణ. భావనల క్లిష్టత ఆధారంగా 2 రకాలుగా విభజించవచ్చు. మొదటిది ఏంటండి, సరళ భావనలు. రెండవది సంక్లిష్ట భావనలు. ఈ సంక్లిష్ట భావనలు మళ్ళా సంయోజక భావనలు, వియోజక భావనలు, సంబంధిత భావనలు అని 3 రకాల భావనలు అయితే ఇచ్చున్నారు. ఫస్ట్ సరళ భావనల గురించి చూద్దాం. సరళ భావనలు అంటే ఏకైక ఉద్దీపన గుణం అని కనిపిస్తే మీకు అది సరళ భావన. అంటే ఓన్లీ ఒక్క భావన, ఓన్లీ 1 అని రాస్తున్నాను కదా. ఎగ్జాంపుల్గా చూడండి, జంతువులన్నిటికీ 4 కాళ్ళు ఉంటాయి, ఒకటే భావన. సో అది సరళ భావన. నెక్స్ట్, సంక్లిష్ట భావనలో ఒకేసారి చూడండి, ఒకేసారి 1 కంటే ఎక్కువ ఉద్దీపన గుణాలు మోర్ దాన్ 1 ఉంటే గన అది సంక్లిష్ట భావన అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టెట్లో అడుగున్నారండి, సంయోజక భావనలు. ఈ భావనలో 2 లేదా అంతకంటే ఎక్కువ గుణాలు ఒకేసారి కనిపిస్తే అది సంయోజక భావన. ఎగ్జాంపుల్గా ఇచ్చారు చూడండి, ఒక ప్లే కార్డ్ తీసుకున్నప్పుడు అందులో ఆకారం, రంగు, సంఖ్య అని సంయుక్తంగా కనిపిస్తాయి. ఏదైనా కార్డు మీద 1, 2, 3 అలా నెంబర్స్ ఉన్నాయనుకోండి, ఆ కార్డు యొక్క ఆకారం ట్రయాంగిల్, రెక్టాంగిల్లో ఉందా, స్క్వేర్లో ఉందా అదే గుర్తిస్తాం ఒకటేసారి. దాని మీద ఉన్న కలర్ గుర్తిస్తాము. అలాగే నెంబర్ 6 ఉందా, 1 ఉందా అదే ఒకటేసారి గుర్తిస్తాం. సో దీన్ని ఏమంటారంటే సంయోజక భావన అంటారు. వియోజక భావనలు అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ గుణాలు కనిపిస్తాయి, మోర్ దాన్ 2 ఉంటే కానీ అది వియోజక భావన. ఎగ్జాంపుల్ ఇచ్చే చూడండి, క్రికెట్ ఆటలో బ్యాట్స్మెన్ బంతిని వదిలివేయచ్చు,
పరుగులు తీయవచ్చు లేదా 6 కొట్టవచ్చు. 2 చతురస్రాలు మరియు 4 త్రిభుజాలు అనే సంఖ్యలోని ఆకారంలో కానీ వేరు అనే భావనలు కలిగిస్తాయి. ఇవన్నీ కూడా వియోజకాకి ఎగ్జాంపుల్స్ అండి. సంబంధిత భావనలు అంటే ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. 2 గుణాల మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తాయి. సమయం, దూరం. అలాగే పదునైన కత్తి, ఇందులో పదును కత్తి వేరు చేయలేని భావనలు. సో ఇది సంబంధిత భావనలకి ఎగ్జాంపుల్ ఇచ్చారండి. ఇందులో ఎక్కువగా మనం కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేది చూడండి. ఫస్ట్ సరళ భావన అంటే ఒకే ఒక భావన, ఓన్లీ 1 అని రాశాను. సంక్లిష్ట భావన అంటే మోర్ దెన్ 1. అలాగే వియోజక భావనలు అంటే మోర్ దెన్ 2, 2 కంటే ఎక్కువ. అట్లా మీరు కోడ్ ఇలా షార్ట్ ఫామ్లో రాసుకోండి. ఇవన్నీ టెట్లో ఇచ్చున్నారు అన్నమాట. వీటిలోంచి ఒక బిట్ ఫ్రేమ్ చేశారండి, అక్కడ రాశాను కదా టెట్ అని. ఇప్పుడు చెప్పబోయే నెక్స్ట్ టాపిక్ అండి ఇతర భావనలు రకాలు ఇచ్చారు కదా. ఇది సైకాలజీలో కూడా ఈ టాపిక్స్ నుంచి బిట్ ఒకటి వస్తుందండి. డిఎస్సిలో కూడా వచ్చింది. ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి. సంఖ్యాభావన, సంఖ్యలు అనే భావనకు సంబంధించింది కదా. దీన్ని ప్రపోజ్ చేసింది ఎవరంటే టెర్మన్ అండ్ మెర్రిల్ ప్రకారం సంఖ్యాభావన చూడండి, వస్తువులు 2 వస్తువులు 4 సంవత్సరాలు వచ్చేటప్పటికి 2 వస్తువులు, అలాగే 5 సంవత్సరాల పిల్లలకి 5 సంవత్సరాలు వచ్చేటప్పుడు 4 వస్తువులను గుర్తిస్తారు. అట్లాగే 6 సంవత్సరాలు వచ్చేటప్పుడు 12 వస్తువులు లెక్క పెట్టగలుగుతారు. దీని మీద ఇంపార్టెంట్ అండి ఇది, ఎందుకంటే ప్రైమరీ లెవెల్స్లో కదా పిల్లలకి వికాసం అనేది ఏ దశలో ఎట్లా జరుగుతుంది అనేది ఇమిడియం ఇందులో. సో అలాగే మగపిల్లల్లో కంటే ఆడపిల్లలో సంఖ్యాభావన వికాసం త్వరగా జరుగుతుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సంఖ్యా వికాసం అనేది ఆడపిల్లలకు తొందరగా జరుగుద్ది మగపిల్ల వాళ్ళకంటే. అలాగే వస్తువులు లెక్కించడానికి ఏ వయసు వారికి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా ఇలా వయసుకు సంబంధించి పిల్లలు వస్తే ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ స్థల భావన, ఇదేనే ప్రాదేశిక భావన అంటారు. 5 సంవత్సరాలు కానీ పిల్లలకు కుడి ఎడమ అనేది తెలియదు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది కూడా. 5 years వస్తే కనుక కుడి ఎడమ భావనలు పిల్లలకి తెలియదు. అలాగే స్థల భావన కూడా 5 years వస్తే కానీ తెలియదు. నెక్స్ట్ సమయ భావన, తొలుత సమయ భావం అమూర్తముగాను సంక్లిష్టముగాను ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది కూడానండి. సమయ భావన ఫస్ట్ ఎలా ఏర్పడుతుందంటే ఫస్ట్ అయితే అమూర్తంగా ఏర్పడుతుంది, అలాగే సంక్లిష్టంగాను ఏర్పడుతుంది. తర్వాత నిన్న, నేడు, రేపు, మొన్న, అటు రేపు వంటి భావనలు వయసుతో పాటు ఏర్పడతాయి. నెక్స్ట్ ఆకార భావన, 3 సంవత్సరాల వయసులోపే పిల్లలకు ఆకార భావన ఏర్పడుతుంది. ఇది సైకాలజీలో అడుగున్నారండి. ఇలా వీటికి సంబంధించి రంగు భావన 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల మధ్య పిల్లలకు ఎరుపు, నలుపు, తెలుపు అంటే ప్రాథమిక రంగులు అనే పాయింట్ కూడా చూడండి హైలైట్ చేశారు కదా ఇక్కడ. ప్రాథమిక కలర్స్ అంటే ప్రైమరీ కలర్స్ ఏంటండి, రెడ్, అలాగే బ్లాక్ అండ్ వైట్, అలాగే గ్రీన్ కూడా ఉంటుంది. సో ప్రాథమిక రంగు భావన అనేది 3 నుంచి 5 సంవత్సరాల వరకు వస్తుంది. ఆకార భావన ఏ సంవత్సరానికి వస్తుంది, సమయ భావన ఏ ఇయర్స్కి వస్తుంది, స్థల భావన ఏ ఇయర్స్కి వస్తుంది అనేది ఇంపార్టెంట్ అండి. అందము భావన అనేది చాలా ఇంపార్టెంట్. అన్నిటికన్నా క్లిష్టమైన భావన ఏది అంటే అందానికి సంబంధించిన భావననే క్లిష్టమైన భావనగా చెప్తారు. ఇంపార్టెంట్ పాయింట్ అండి అది. 5 సంవత్సరాల వయసు నుండి మొదలు పెడతారనమాట. ఏంటి ఈ అందం అనే భావన పిల్లలకు ఏర్పడేది ఎప్పుడంటే 5 సంవత్సరాల వయసు అనమాట. అలాగే ఈ భావన వికాసం సంస్కృతి మీద ఆధారపడి ఉంటుంది. ఏ భావన సంస్కృతి వికాసంపై ఆధారపడేది అంటే అందం సంబంధించిన భావన. అలాగే క్లిష్టమైన భావన ఏది అంటే అన్ని భావాల్లో కల్లా అందానికి సంబంధించిన, సౌందర్యానికి సంబంధించిన భావన. నెక్స్ట్ ధన భావన అనేది ప్రాథమిక స్థాయి వరకు పిల్లల్లో ధన భావన అనేది ఉండదు. కేవలం వస్తువులను కొనడానికి ఉపయోగిస్తారు అని మాత్రం ఆ భావన ఉంటుంది. కానీ ప్రైమరీ పిల్లలకి ప్రాథమిక స్థాయిలో ధన భావన అనేది ఉండదు. ధనానికి సంబంధించిన భావన 8 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఏర్పడుతుంది. లేటుగా ఏర్పడేది ధన భావన అనమాట. అయితే ఈ 3 ఉంది, ఒకటి 4 ఉంది, 2.5 5 years అట్లా ఉంది కదా. ఇవన్నీ ఈ నెంబర్స్ గుర్తుపెట్టుకోవడం సింగిల్గా ఇప్పుడు ఈజీగా ఉంటుంది. మనకు ఓవరాల్గా డిఎస్సి సిలబస్ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి మళ్ళీ మర్చిపోతాం. సో నేను కోడ్స్గా పెట్టుకున్నానండి. చూడండి ఇక్కడ స్థల భావన అనేది యూకేజీలో మనకి నర్సరీకి వచ్చేటప్పుడు 3 years, ఎల్కేజీకి వచ్చేటప్పుడు పిల్లలకి 4 years, యూకేజీకి వచ్చేటప్పుడు 5 years.
6 ఇయర్స్ వచ్చేటికి ఫస్ట్ క్లాస్ అనమాట. గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఫస్ట్ క్లాస్ నుంచి జాయిన్ అవుతారు కదా జనరల్గా. సో ఫస్ట్ క్లాస్ వచ్చినప్పటికి 6 ఇయర్స్ అనేది గుర్తుంటుంది. 3 ఇయర్స్కి నర్సరీ, అది స్టాండర్డ్ ఇయర్స్ అనమాట. సో చూడండి ఇక్కడ స్థల భావన అంటే యూకేజీ అని పెట్టుకున్న, ఆకార భావన నర్సరీ, రంగు భావన కూడా నర్సరీ, ధన భావన యూకేజీ, అలాగే ధన భావన యూకేజీ కదండి, ధన భావన 3rd క్లాస్ అందం. ఓకేనండి. సో మీరు ఇట్లా నోట్ చేసుకోండి పక్కన, ఇట్లా ఎల్కేజీ యూకేజీ 3rd క్లాస్. సో 3rd క్లాస్ అనగానే మనకి ఎన్ని ఇయర్స్ ఉంటాయి పిల్లలకి? ఫస్ట్ క్లాస్కి 6 అంటే 3rd క్లాస్కి 8 ఇయర్స్. సో 8 ఇయర్స్కి ధన భావన అట్లా, లేదా మీకు నచ్చిన కోడ్ ఏదైనా పెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ క్లాస్లో భావనలు, రేఖాత్మక నిర్వహణ, అలాగే భావనాత్మక రేఖాచిత్రం వీటి గురించి ఉందండి. మైండ్ మ్యాప్స్ సంబంధించి ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఈ పేపర్ ప్రింట్ కొంచెం బాగాలేదండి, కొంచెం బ్లాక్ షేడ్ వస్తుంది, పేపర్ క్వాలిటీ అట్లా ఉంది. అందులోకి ఓల్డ్ కదా, ఎప్పుడో ఎన్నో సంవత్సరాలు అయింది కదా. సో అడ్జస్ట్ అవ్వండి. నచ్చితే కనుక క్లాసు లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లాస్ ఇంకొక 1 or 2 టాపిక్స్ ఐసీటీ కంప్లీట్ అయిపోద్ది. మిగతా వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్. జస్ట్ 10 to 15 minutes అట్లా ఉన్నాయి. మీరు హై స్పీడ్లో పెట్టి లేదా స్కిప్ చేసుకుంటా చూసినా కూడా మీకు ఒక జనరల్గా ఒక ఐడియా వస్తుంది అనమాట. ఒక్కోసారి ఏమవుతుందంటే ఫస్ట్ టైం ప్రిపరేషన్ వాళ్ళకి అనవసరమైన ఎక్కువ టైం స్పెండ్ చేసేస్తాము, ఇంపార్టెంట్ పాయింట్స్ని వదిలేస్తాము. సో మీకు కొంచెం టైం సేవ్ అవుద్ది. జస్ట్ ఒక రూట్ మ్యాప్లా అనమాట, ఒక గైడెన్స్, ఒక స్కెల్టన్ స్ట్రక్చర్లా అంతే అండి. నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్రిపరేషన్ అయితే మంచిగా సాగించండి ఫ్రెండ్స్. పోస్టులు ఉన్నాయి, మీ జిల్లాకు కొంచెం పోస్టులు ఉన్నాయని హింట్ తెలిసినా కూడా ఇంకా వదలొద్దు, బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబింగ్ ఆల్సో. బాయ్.